ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 20వ వచనం. మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం ఇందులో సందేశం వినడానికి మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీలో కొంతమంది కార్యక్రమాలు చూస్తున్నారు, టీవీ సెట్లో కొంతమంది చూస్తున్నారు. యూట్యూబ్లో చూసేవారి సంగతి కాదు, కానీ టీవీ సెట్లో ఈ కార్యక్రమం చూస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. నేను అక్కడిక్కడికి వెళుతున్నప్పుడు కొంతమంది అంటుంటారు, బ్రదర్ మీ ప్రోగ్రామ్స్ మేము టీవీలో చూస్తుంటామండి, సార్ మీ ప్రోగ్రామ్ మేము టీవీలో చూస్తుంటామండి, మనం రోజు చూస్తుంటామండి, ఈ వాయిస్ మాకు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుందండి. తర్వాత మాకు అర్థమైంది మేము టీవీలో చూస్తున్నాం కదా అని. ప్రతిరోజు 52వ ఛానల్లో శాంతి టీవీ అనేటువంటి ఛానల్లో ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకు, సాయంకాలము 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రం సాయంకాలం 3:30 నుంచి 4 గంటల వరకు, సాయంకాలం అన్నీ టెలికాస్ట్ అయ్యేవన్నీ ఉదయపు రిపీటేషన్లే. మిగతా రోజుల్లో అంటే మిగతా మార్నింగ్స్ వచ్చేవి, ఉదయం పూట వచ్చేది మెయిన్ మెసేజ్. ఆ మెసేజ్ని మళ్ళీ రిపీట్గా వేస్తున్నారు. ఒకవేళ ఉదయం ఎవరైనా మిస్ అయిపోయినా కానీ టీవీలోనే వాళ్ళు చూసే అవకాశం ఉంది. యువతరం వాళ్ళు యూట్యూబ్లో వాటిని వాడతారు కనుక వాళ్ళు యూట్యూబ్లో చూసుకోవచ్చు. కానీ పెద్దవారు టీవీ సెట్ల ద్వారానే చూసేవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. మన పిల్లల సమ్మర్ హాలిడేస్ ఇంకాస్త పొడిగించారు కనుక అది మంచిదైపోతుంది. దాని ద్వారా పిల్లలు ఉన్నా కాస్త ఇబ్బందే, లేకపోయినా ఇబ్బందే. ఈ రోజుతో వాళ్ళ సమ్మర్ హాలిడేస్ ముగించబడతాయి అనుకుంటాను. మన పిల్లలు నూతనమైన విద్యా సంవత్సరాలకు వెళ్తున్నారు. వాళ్ళకి దేవుడు మంచి జ్ఞానమును, ఆరోగ్యమును, బలమును అనుగ్రహించాలి. అంతేకాకుండా నూతన విద్యా సంవత్సరంలో ప్రవేశిస్తున్నామంటే చిన్న పనేం కాదు. తల్లిదండ్రులకు ఎంతో టెన్షన్. గత సంవత్సరం కన్నా ఫీజు ఎక్కువ కట్టాలి, డొనేషన్ ఎక్కువ కట్టాలి, లేకపోతే బుక్స్ ఎక్కువ తీసుకోవాలి, లేకపోతే ఇలాగా ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న పని. మన ఆదాయ వనరులు తక్కువగా ఉంటున్నాయి కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగా మనం అప్పు చేయాల్సిన పరిస్థితి, ఆర్థికంగా నలిగిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనం పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, సేవింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఖర్చులు వస్తాయి, దాన్ని మనం ఏం చేయలేము. కానీ వీలైనంత వరకు మనం పొదుపుగా, జాగ్రత్తగా, అప్పు చేయకుండా. నువ్వు అనేక జన్మలకు అప్పిస్తావు, నువ్వు అప్పు చేయవు. అప్పు చేయకుండా మనం జీవించాలి. వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, లోన్స్ తీసుకోవచ్చు కదా అనే విధంగా భావించకుండా, లేదా ఏదైనా వస్తువు, ఏదైనా మొబైలో, లేదా టీవీనో, ఏదైనా బైకో, కారో ఈఎంఐల ప్రకారం తీసుకోకుండా అది అదనపు భారం అవుతుంది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి కొద్దిపాటి ధనాన్ని ప్రజలు ఎన్ని అనుకున్నా కానీ దేవుని పరిచర్యకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దయచేసి ముందుగా దశమ భాగాన్ని తీసి మీ స్థానిక సంఘ కాపరి దైవజనుడికి ఇవ్వండి. దాని ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. విస్తారంగా సంపాదించుకున్నప్పటికీ దీవెన లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని గురించి రాయబడింది హగ్గయి గ్రంథంలో. చినిగిపోయిన సంచిలో వేసుకున్నట్టుగా ఉన్నారు. కొద్ది ఆర్థిక వనరులు ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువ ఆర్థిక నిధులు అనుగ్రహిస్తాడు. అప్పుడు అక్కడ కూడా నమ్మకంగా ఉన్నప్పుడు ఇంకను దేవుడు మనల్ని అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఆశీర్వదిస్తాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెం వాటిలో నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అని దేవుడు అంటాడు. కొంచెంలో, తక్కువ ఇన్కంలో, తక్కువ శాలరీలో మనం అడ్జస్ట్ అయిపోయి ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మన వనరులను, మన శాలరీని ఆయన పెంచే అవకాశం ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రైట్, దేవుని స్తోత్రం. కనుక ఇవన్నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనీ మేనేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకో మరి చెప్పాలనిపించింది కనుక మీకు చెప్పాను. ఈ విద్యా సంవత్సరంలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. మన పిల్లలు, మనం కష్టపడి ఎంతో వేలకు వేలు ఖర్చు పెట్టగలుగుతున్నాం, కానీ మనం ఖర్చు పెట్టిన దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారా?
వాడికి ఎంతో ఖర్చు పెట్టామండి, అంతా వేస్ట్ అయిపోయిందండి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టామండి, వాడు ప్రయోజకుడు అవుతాడని, చదువుతాడని, ర్యాంక్ వస్తుందని ఇలా ఆశించాం, అంతా వేస్ట్ అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అని చెప్పి బాధపడే తల్లిదండ్రులు నాకు తెలుసు. బిడ్డలారా, మీ తల్లిదండ్రులు వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదవండి, ప్రయోజకులు కాండి. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, నువ్వు ఎంతవరకు చదువుతావు అంతవరకు చదువు, నేను డబ్బు పెడతాను, కానీ మీరు చదవాలి ముఖ్యం అని అంటారు. బిడ్డలు ఈ రోజులో ఆన్లైన్ క్లాసులు వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్స్ యొక్క అవసరత వాళ్ళకి ఏర్పడినప్పుడు దాంట్లోంచి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు తక్కువైపోయినాయి, కానీ ఆన్లైన్లో ఉండడం ఎక్కువైపోయింది. ఆన్లైన్లో చాటింగ్లు చేయడము, ఆన్లైన్లో అనవసరమైన విషయాలు చూడడం, ఇదే ఎక్కువైపోయింది. ఈ బానిసత్వం నుంచి, ఈ సాంకేతిక టెక్నికల్ స్లేవరీ నుంచి మన యూత్ బయటపడాలి. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధమైన దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో మేము ఉత్సహించి సంతోషిస్తామని భక్తులు చెప్పినట్లుగా ఇది శుభ వర్తమానము కలిగినటువంటి దినము. ఇది గుడ్ న్యూస్. దిస్ ఈజ్ ద డే ఆఫ్ గుడ్ న్యూస్ లార్డ్. కనుక మేము ఊరకుండక మా రాజు అయిన నీ దగ్గరకు వచ్చి మాకు తెలిసినటువంటి, మేము గ్రహించిన సమాచారాన్ని మీకు అందించడానికి మీరు మాకు సహాయం చేయమని అనుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన మా స్టూడెంట్స్ కొరకు, మా యంగ్ పీపుల్ కొరకు, మా యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, నర్సింగ్, ఇంకా వేరు కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్, మెడికల్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్, ఇలా వేరు కోర్సెస్ చేస్తున్న వారందరినీ మీ సన్నిధానం తెస్తున్నాం. ప్రభువా, ఎంతో ధనాన్ని వ్యర్థం చేయడం వల్ల కాదు, ఆ ఖర్చు పెట్టినటువంటి, ఇన్వెస్ట్ చేసినటువంటి ధనానికి ప్రతిఫలాన్ని వారి తల్లిదండ్రులు వీరి ద్వారా చూడగలటో సాయం చేయమని అడుగుతున్నాం. మా యువతరం ఏమాత్రం డిస్ట్రాక్ట్ కాకుండా, నాయన డైవర్ట్ కాకుండా, వాళ్ళు కేవలము మొబైల్కి అడిక్ట్ అయిపోయి అలా ఉండకుండా, వాళ్ళు స్టడీస్ కష్టం యొక్క విలువను వారు తెలుసుకుని కష్టపడగలటో సాయం చేయమని అడుగుతున్నాం. మంచి ర్యాంక్స్ రావడం కోసం వారు వెల చెల్లించగలటో సాయం చేయమని అడుగుతున్నాం. మా క్రైస్తవ యువతరములో నుంచి, ఈ ఆత్మీయ జనాంగములో నుంచి రాబోయే రోజుల్లో అనేక మంది డాక్టర్స్ని, అనేక మంది ఇంజనీర్స్ని, అనేక మంది లాయర్స్ని, అనేక మంది పొలిటికల్ లీడర్స్ని, అనేక మంది బిజినెస్ పీపుల్ని మీరు లేవనెత్తమని కోరుకుంటున్నాం నాయన. మా నెక్స్ట్ జనరేషన్ మీద మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం. మా నెక్స్ట్ జనరేషన్ నిర్వీర్యం కావడానికి వీల్లేదు. ఒక స్ట్రాంగ్ జనరేషన్ కన్నా, మా జనరేషన్ కన్నా ఈ నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. కనుక మీరు మా యూత్లో అట్టి కార్యములు జరిగించమని అడుగుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో మీ వాక్యం వినడానికి మేము గ్యాదర్ అయ్యాం, కూడుకున్నాం. మీరు మమ్మల్ని సమకూర్చారు, అందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీ వాక్యము విని విశ్వాసాన్ని పెంచుకొని ముందుకు సాగుతూ సాయం చేయమని అనుకుంటున్నాను. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ, యవనస్తులను కొట్టక మానకుడి అని మీ వాక్యంలో రాయబడింది. కనుక మా యవన బిడ్డలు నశించడం మీ చిత్తం కాదు. యవన బిడ్డల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. విలాప వాక్యాల గ్రంథంలోనైనా యవన బిడ్డలు నశించిపోయినట్లుగా, సంగీతం మానివేసినట్లుగా మేము వేరు విషయాలు చూస్తున్నాం. మా యువతరం కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ న్యూ అకాడమిక్ ఇయర్లో వారి తల్లిదండ్రులకు కావలసినటువంటి వనరులు మీరు ఎక్స్ట్రా ఫీజు, ఇంక్రీజ్ అయిన ఫీజు ఇవి కట్టడానికి మీరు సహాయం చేయమని అనుకుంటూ, ఆర్థికంగా వారికి ఎంతో వెసులుబాటు కలుగు చేయమని మీ కార్యం జరిగించమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం 4 విషయాలు ఆలోచించాం. ఇంచుమించు ప్రతిరోజు 4 విషయాలు మనం ఆలోచిస్తున్నాం. ప్రతి వాక్యాన్ని 4గా విభజించుకుంటున్నాం. దానిలోంచి 4 విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆరంభ దినాల్లో 3 పాయింట్లు చేశాను. ఇప్పుడు మళ్ళీ తర్వాత 4 పాయింట్ల వరకు, ఎక్కువగా 4 పాయింట్లు వస్తూ ఉన్నాయి. తర్వాత రాబోయే రోజులు 5 పాయింట్లకు వెళ్తామని కాదు, 4 సరిపోతుందేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి 4 పాయింట్లు 5 నిమిషాలు వివరించినా కానీ 20 నిమిషాలు అవుతుంది. తర్వాత ఇంట్రడక్షన్, కన్క్లూజన్ ఒక 3 నిమిషాలు పోయినా కానీ 23 లేకపోతే 24 నిమిషాలు అయిపోతుంది. మిగతా ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్లు, అడ్రస్లు, లేకపోతే ఇంట్రడక్షన్ను,
ఇవన్నీ ఉంటాయి కనుక అంతా కలిపి 29 నిమిషాల స్లాట్ ఇది. 29 నిమిషాలు మీరు ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు పాటకు కేటాయించి అంత టైం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో మనం అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు, వ్యక్తి పూజ ప్రమాదకరమైంది, దానిలోంచి బయటపడాలి. వ్యక్తి పూజ కాదు మనం చేయాల్సింది, విశ్వాసమునకు కర్త యొక్క పూజను మనం చేయాలి. అనగా యేసు పూజ చేయాలి, దైవ పూజ చేయాలి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మనం ఆలోచించిన మాట, 14వ వచనంలో మనం చదువుకున్న మాట ఏంటంటే, అది మన మూలవాక్యంగా గత ఎపిసోడ్లో మనం ఆలోచించాము. ప్రజలు లేతే కడమ వారిలో ఎవరునూ వారితో కలుసుకొనుటకు తెగించలేదు, కానీ ప్రజలు వారిని గణపరుచుచుండిరి. ప్రజలు వారిని గణపరుస్తూ ఉన్నారు. ప్రజలు ప్రభువుతో పాటు వారిని కూడా గణపరుస్తున్నారని, ప్రభువును గణపరిచారు, తర్వాత వీళ్ళని గణపరిచారని కాదు, కానీ వీళ్ళను మాత్రమే గణపరిచారు అన్నట్టుగా రాయిపోయింది. ప్రజలు, కుడి ఎడమ ఎరుగనటి ప్రజలు, అమాయకులైనటువంటి ప్రజలు, వాళ్ళు దేవుని సేవకులను గణపరుస్తున్నారు. అపోస్తలుల్ని వాళ్ళు గణపరుస్తున్నారు. అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేసి తమ చన స్థిరాస్తులను అమ్మి వారి పాదాల దగ్గర పెట్టినప్పుడు వారికి భౌతికమైన పోషణ అనుగ్రహిస్తున్నటువంటి, అనగా ఆత్మీయ భౌతిక పోషణ అనుగ్రహిస్తున్నటువంటి అపోస్తలుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ వాళ్లను గణపరుస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఒక చిన్న సేవకుడు పెద్ద సేవకుడిని, ఒక పెద్ద సేవకుడు విదేశీయుడు ఇలాగా అభినందించుకుంటూ, సన్మానం చేస్తూ, శాలువాలు కప్పుతూ, పూలమాలలు ధరింపజేస్తూ, ఇంకా రకరకాలుగా సన్మానిస్తూ ఉన్నారు. మనిషి ఘనతకు యోగ్యుడు కాదు, దేవుడు మాత్రమే ఘనతకు యోగ్యుడు. ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లును. దైవపుత్రులారా ఆరోపించండి అని మనం కీర్తన గ్రంథంలో 29వ కీర్తనలో మనం చూస్తున్నాం. దైవపుత్రులు ఆరోపించాలంట. ఏం ఆరోపించాలి? పేజీ నెంబర్ 425 దావీదు కీర్తన. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. తర్వాత 2వ వచనం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రభావ మహాత్యాలను ఆరోపించాలి, ఆయనకు చెందవలసిన ప్రభావాన్ని ఆరోపించాలి. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని ఇంకా కొద్దిగా వేరే విధంగా చెప్పాలంటే, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి, ఆయన్ను ఆరాధించండి. ఆరోపించడం అంటే ఆరాధించడం, నేరారోపణ చేయడం అని కాదు, క్లెయిమ్ చేయడం, లేదా డిక్లేర్ చేయడం, లేదా ప్రొనౌన్స్ చేయడం. ఇదిగో ఇవన్నీ ఆయనకే. వేల కొలదిగా సౌలునకు స్తుతులు, 10,000 కొలది దావీదునకు స్తుతులు అని ప్రజలు పాడారు. 1000, 10,000 అని చెప్పారు. ఇక్కడ 1000, 10,000 అనే తేడా లేదు. మొత్తం 10,000 10 లక్షలైనా 10 కోట్లైనా కానీ స్తుతులను, ప్రభావాన్ని, ఘనతను, మహిమను we give all glory to Jesus. దైవపుత్రులారా అనగా దేవుని బిడ్డలారా, అనగా యేసు రక్తము చేత కడగబడినటువంటి అమూల్యమైనటువంటి జనమా, విశ్వసించడం ద్వారా దేవుని కుమారులు కుమార్తెలుగా మారిన వారులారా, విశ్వసించడం ద్వారా అట్టి కుమారత్వపు అధికారాన్ని పొందిన వారులారా, యెహోవాకు ఆరోపించండి. యెహోవాకు మాత్రమే ఆరోపించండి. ఉన్నవాడు అనువాడైనటువంటి వ్యక్తికి మాత్రమే ఆరోపించండి. సరే, ఆరోపించడం అనే దాంట్లో కూడా వెళ్ళడం లేదు. వ్యక్తి పూజ ఎంత ప్రమాదకరమైంది. 4 విధాలుగా అది సహవాసములోకి రానివ్వదని, నడిపించలేదని. 2వది అది స్వర్గం వైపు చూడనివ్వదని. 3వది అది సత్యాన్ని గ్రహింపనివ్వదని. 4వది సరైన అంచనా వేయనివ్వదని. వీళ్ళందరూ ఎవరు? పౌలు ఎవరు? శీలా ఎవరు? తిమోతి ఎవరు? టైటస్ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? దే ఆర్ జస్ట్ సర్వెంట్స్.
వాళ్ళు సువార్థికులు, మేము అపోస్తులమని తేడా చూపించలేదు పౌలు ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరినీ పక్కన పెట్టండి. వీళ్ళందరూ నీ రెండుగా విభజించవచ్చు. ఒకటి నీళ్లు పోసేవాళ్ళుగా, నారు పోసేవాళ్ళుగా, అనగా విత్తేవాళ్ళుగా, వృద్ధి కలుగు నిమిత్తమై నీళ్లు పోసేవారిగా చెప్పచ్చు. కానీ ఒక ఆయన అదృశ్యంగా కార్యం చేస్తున్నాడు. ఆయన వృద్ధి కలుగు చేసేవాడు. వృద్ధి కలుగు చేసేటువంటి వ్యక్తి దేవుడు. ఆ దేవునికి మహిమా ప్రభావాలు ఆరోపించాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన దేవదూతలు హెచ్చవలసి ఉన్నది అని కాదు. ఆయన హెచ్చవలసినది, ఆయన సేవకులు హెచ్చవలసినది కాదు. ఆయన మాత్రమే హెచ్చవలసినది. హీ మస్ట్ అలోన్ ఇంక్రీజ్. Not his servants, not his angels, not his pastors, not his apostles or prophets, teachers. No. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచించిన విషయాలు అంటే వ్యక్తి పూజ ప్రమాదకరం, మా పాస్టర్, మా సంఘం, మా డినామినేషన్ అని అనకుండా వీటన్నిటినీ ఇటువంటి ప్రమాదకరమైన భావజాలం నుంచి బయటపడడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. హీరో వర్షిప్ ఈ దినాల్లో, పాత రోజుల్లో అంతగా లేదు, కానీ ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయింది. తాము అభిమానించేటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలు ఇళ్లలో పెట్టుకొని, బైబిల్ కొటేషన్స్ వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని, చూడండి, ఆంధ్రాలోను, తెలంగాణలోను, తమిళనాడులోను అన్ని చోట్ల ఇంచుమించు ఈ వ్యక్తి పూజ కనిపిస్తుంది. ఈ వ్యక్తి పూజ నుంచి, ఈ వ్యక్తి పూజ అనేటువంటి వెర్రితనము నుంచి ప్రజలు బయటపడాలి. ఈ విషయంలో గొప్ప సంస్కరణ జరగాలి. మనిషిని మనిషిగా చూద్దాం, దేవుణ్ణి దేవునిగా చూద్దాం. మనిషిని దేవునిగా చూడొద్దు. మనిషిని దేవునిగా చూడడం దేవత్వం. ఈ వ్యక్తి పూజ మనిషిని దేవునిగా చూడొద్దు, కానీ మనుషులలోకి దేవత్వాన్ని కుమ్మరిస్తాడు, దేవత్వాన్ని ఇస్తాడు. మనిషికి దేవత్వాన్ని దేవుడు ఆపాదిస్తాడు. తనతో ఉన్నాడు కాబట్టి వాడు తనలాగా మారే అవకాశం ఉంది. మనిషిని మనిషినిగా చూద్దాం. మనిషిని దేవుడిగా చూడడం అనేటువంటిది దైవదూషణ, అది వ్యక్తి పూజ, అది ప్రమాదకరమైంది అనే సంగతిని మనం గతంలో మాట్లాడుకున్నాం. రండి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 20వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th chapter verse 20. మీరు వెళ్ళి దేవాలయములో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. yes lord, స్తోత్రం. go, the angel told them, stand in the temple courts and preach the words that bring life. stand in the gap అని చెప్పినట్లుగా యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో stand in the temple, stand in the temple gaps, stand in the gaps, 12 gates or gaps of 12 gates. Stand somewhere, stand anywhere, stand and preach, stand and preach these words. వాడుక భాషలో ఏముందో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 20వ వచనం. వాళ్ళతో వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచుకొని ఈ కొత్త జీవితాన్ని గురించి విషాదంగా ప్రజలకు చెప్పండి. ఈ కొత్త జీవితాన్ని గురించి విషాదంగా కాదు, విషదంగా. విషాదం అంటే దుఃఖంతో చెప్పండి, విలపిస్తూ చెప్పండి అని అర్థం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ జీవాన్ని గురించి విశదంగా, డీటెయిల్డ్గా, క్లియర్గా, వివరణాత్మకంగా, చక్కగా, వర్ణనాత్మకంగా చెప్పండి. దేవుని స్తోత్రం. దేని గురించి చెప్పాలి? మీ గురించి మీరు చెప్పుకోండి, మీ సాక్ష్యాలు మీరు చెప్పుకోండి అని కాదు. ఈ మాటలను గూర్చి, ఈ మాటలన్నీ, ఈ జీవాన్ని గురించిన మాటలన్నీ వారికి బోధించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ ప్రజల యొక్క అవసరతలు. ప్రజల అవసరతలకు తగ్గట్టుగా మనం మాట్లాడాలి. మన ముందు 50 మందో, 100 మందో, 200 మందో, 300 మంది కూర్చోండొచ్చు. వాళ్ళకి ఎన్నో అవసరతలు ఉంటాయి. ఈ అవసరతలు తీర్చాలంటే, ఎన్నో ఆత్మీయ అవసరతలు ఉన్నాయి. ఈ అవసరతలు దేవుడు తీర్చాలంటే దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడాలి. స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన దాసుల ద్వారా. కొంతమంది డిస్కనెక్ట్ అయిపోయినారు. దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళని కనెక్ట్ చేద్దామని, వాళ్ళని కలుపుదామని, వాళ్ళని కలిపి కొడదామని. దేవుడు మాబోటి సేవకుల్ని పంపడంలో ఉద్దేశం, బోధించమని చెప్పడంలో ఉద్దేశం. గో అండ్ ప్రీచ్ ఇన్ ద టెంపుల్. ధైర్యంగా బోధించండి, సిగ్గుపడనక్కర్లేదు అవసరం లేదు. సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సత్య సందేశాన్ని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. గో. ప్రజల అవసరతలు ఏంటో ఆలోచిద్దాం. 4 అవసరతలు మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 5 మరియు 11 వచనాలు. ఎస్, ఈ మాటలు ఎస్ ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. వినిన వారందరికీ, సంఘమంతటికి, అక్కడున్న వారందరికీ మిగుల భయము కలిగెను. 11వ వచనంలో రాయబడిన సంఘమంతటికి సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అప్పటిదాకా భయం లేదు, అప్పటిదాకా నిర్భయంగా ఉన్నారు, అప్పటిదాకా నిర్లక్ష్యంగా ఉన్నారు, అప్పటిదాకా ఉదాసీన వైఖరిలో ఉన్నారు. ఇప్పుడు భయం వచ్చింది. దైవ కార్యము జరిగినప్పుడు భయం కలిగింది. ఒక ఊహించని కార్యము జరిగినప్పుడు భయం ఏర్పడింది, దైవ భయము ఏర్పడింది. ప్రజలకు దైవ భయము లోపించింది. పాత రోజుల్లో ఉన్నట్టుగా లేదు ఈ రోజుల్లో పరిస్థితులు. పాత రోజుల్లో దేవుడు అంటే భయం చాలామందికి. గడగడ వణుకుచూ ఆయన్ని సేవించండి. ఈరోజు నిర్లక్ష్యమైపోయినటువంటి క్రైస్తవ జీవితాలతో, నామకార్థమైన క్రైస్తవ జీవితాలతో మనం ఉంటున్నాం. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ప్రజల అవసరతలు ఉన్నాయి. ప్రజల అవసరతలు అంటే సంక్షేమ పథకాలని కాదు, ప్రజల అవసరతలు అంటే భోజనం అని కాదు, ప్రజల అవసరం అంటే భౌతికమైనవని కాదు. ప్రజల అవసరతలు ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిందే దైవ భయం కావాలి. దే నీడ్ పీపుల్స్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ ఫియర్ ఆఫ్ గాడ్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 13వ వచనం. కడమ వారిలో ఎవరును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని. స్తోత్రం. ఎక్కడ రాయబడింది? కడమ వారిలో ఎవరును వారితో కలుసుకోవడానికి, అనగా వాళ్ళ గ్రూపులో చేర్చబడడానికి, వాళ్ళ చర్చ్లో రావడానికి, వాళ్ళ చర్చ్ మెంబర్షిప్ తీసుకోవడానికి, ఫ్రీ మెంబర్షిప్ తీసుకోవడానికి, అనగా వాలంటరీగా రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళంటే మాకు గౌరవం అండి, పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు మంచి దివిజనులము అని అంటున్నారు. కానీ వాళ్ళతో కలుసుకోలేకపోతున్నారు. వాళ్ళతో కలుసుకోవడం అంటే వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు యేసునామములో బోధించడం ద్వారా వచ్చిన వాళ్ళతో కలుసుకోవాలంటే, ఆ బిగ్ గ్రూప్తో, ఇంచుమించు 20,000 మంది వరకు ఉన్నటువంటి గ్రూప్తో కలుసుకోవాలంటే వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఒకటి ప్రజలకు దైవ భయం కావాలి, రెండో విషయము ప్రజలకు ధైర్యం కావాలి. వారు పిరికోళ్ళుగా మారిపోయారు, తెగించలేకపోయారు. అరిమతయి యోసేపులాగా తెగించలేకపోయారు, యెషయా ప్రవక్తలాగా తెగించలేకపోయారు. తమ ప్రాణాలకు తెగించాలి. అయితే ఏమైతే అయింది, కానీ ఇంతమందికి జరిగింది మాకు జరుగుతుందా? అననీయ సప్పీరాలకు జరగడం మాకు మరణం వస్తుందా? అబద్ధమాడితే, మోసం చేస్తే, శోధిస్తే జరుగుతుందేమో కానీ మాకెందుకు జరుగుతుందండి? వీఆర్ రెడీ అని చెప్పడానికి తెగింపు లేని వాళ్ళుగా ఉన్నారు, అనగా పిరికి వాళ్ళుగా ఉన్నారు. మనం ఆలోచిస్తున్న విషయాలు, ప్రజల యొక్క అవసరతలు, దైవ భయం కావాలి, వారికి ధైర్యం కావాలి. మూడో విషయం 5వ అధ్యాయము 31వ వచనం. ఇశ్రాయేలునకు కావాల్సిందేంటో తెలుసా? మారు మనసు, చాలండి. ఇశ్రాయేలునకు 2 అనుగ్రహించబడాలి దేవుని ద్వారా. వాళ్ళకి కావాల్సిన డబ్బు కాదు, వాళ్ళకి కావాల్సిన పొలాలు కాదు, వాళ్ళకి ఏం కావాలి? స్తోత్రం. అక్కడ రాబడింది, ఇశ్రాయేలునకు 12 గోత్రములు కలిగినట్టు ఇశ్రాయేలీలకు, అబ్రహాం వంశీయులకు కావలసిందేంటి? మారు మనస్సును, పాప క్షమాపణ. దేవుని స్తోత్రం. ప్రజల అవసరత పాప క్షమాపణ. వాళ్ళ పాపాలు క్షమించబడాలి. పాపాలు క్షమించబడ్డానికి బలుల మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. పాపాలు క్షమించబడ్డానికి దేవుడు యేసు ద్వారా మార్గాన్ని తెరిచాడు. స్తోత్రం. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రజలకి అవసరమైంది ఏంటి?
5వ అధ్యాయము 35వ వచనం. ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త పడుసుమి. జాగ్రత్త, బీ కేర్ఫుల్. వీళ్ళ విషయం జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలారా, సోదరులారా జాగ్రత్త అని గమలీయేలు అనేటువంటి జ్ఞాని, సమస్త ప్రజల వలన ఘనత పొందినటువంటి జ్ఞాని చెప్తున్నట్టు మాట. జాగ్రత్త, వీళ్ళ జోలికి పోతారేమో, సమస్యలు తెచ్చుకుంటారేమో, ఉగ్రతను తెచ్చుకుంటారేమో. బీవేర్ ఆఫ్ దిస్ పీపుల్. వీళ్ళు నిజమో కాదో ఒకరోజు తెలుస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. స్తోత్రం. 5వ అధ్యాయము 35వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. Then he said to the council, men of Israel, you need to be very careful about how you deal with this man. స్తోత్రం. వీళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించండి. గమలీయేలు ఇచ్చినటువంటి ఒక సలహా, ఒక ఘనమైన సలహా, ఘనమైనటువంటి ఆలోచన. అనగా ప్రజలు ఆలోచన లేకుండా, మంచి ఆలోచన లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళకి సలహా కావాలి, స్పిరిచువల్ సలహా కావాలి. ఈ మాట చెప్పినప్పుడు నేను ఒక వాక్య భాగాన్ని చదువుతాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయములో అనుకుంటాను. 15వ అధ్యాయము 22వ వచనం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆలోచన చెప్పువారు చాలామంది ఉంటారు. ఉంటే ఉద్దేశాలు సఫలమవుతాయి, దృఢపరచబడతాయని రాయబడింది. సరే, మనం ఇట్లా కూడా అనలేదు. అనగా ప్రజలకు అవసరమైన దైవభయం కావాలని, ప్రజలకి దైవికమైన ధైర్యం కావాలని, ప్రజలకి దేవుని ద్వారా పాపక్షమాపణ కావాలని, ప్రజలకి దివ్యమైన ఆలోచనలు, గ్రేట్ థాట్స్ కావాలని, ఆలోచనకర్తల ద్వారా వాళ్ళ ఆలోచనలు పొందుకోవాలని, ప్రజలకు అవసరమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇట్టి 4 అనుభవాలు మన జీవితాల్లో కూడా జరుగునట్లుగా, దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.